హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డివై. నేను మీ శివ. ఈరోజు స్టఫ్డ్ బెండి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకుని సిమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోండి. దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి జీలకర్ర వేగిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో ధనియాల పొడి, కొంచెం సాంబార్ పొడి, రెడ్ చిల్లీ పౌడరు, ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కొంచెం చింతపండు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఒకసారి పొలుగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన పెద్దది ఒకటి, కొంచెం ఉప్పు, దానికి తగ్గట్టు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. మధ్యలో ఇది మనం రెడీ చేసుకునే మసాలా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఏ ప్యాన్లో అయితే అన్నీ ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ది, కొంచెం పసుపు వేసి అవి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలు వేయాలి. మీరు ఇందాక ఉంటే కనుక మీకు పల్లీలతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది, కమ్మగా వాసన వస్తాయి. నా దగ్గర లేవు ప్రస్తుతానికి, అందుకే వేయలేదు. బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకుని ఉప్పు కొంచెం పడుతుందేమో అని కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి ఇంకొక 10 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగుంటుంది. కొత్తిమీరతో డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.